అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపుతున్నారు. ముఖ్యంగా సైనిక విమానాల్లో వారిని తరలిస్తుండటంతో అగ్రరాజ్యానికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ఈ భారీ ఖర్చులను తగ్గించుకోవాలని అగ్రరాజ్యం ఫిక్స్ అయిపోయింది. రాబోయే రోజుల్లో యుద్ధ విమానాలకు బదులుగా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలని భావిస్తున్నారు. ఈ బహిష్కరణ ఆపరేషన్లో యుద్ధ విమానాలు ఉపయోగించడం అత్యంత ఖరీదుతో కూడుకున్నదని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి డీపోర్టేషన్ కోసం ఎలాంటి విమానాలు షెడ్యూల్ చేయడం లేదని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి 1కే ఒక విమానం షెడ్యూల్ అయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ తరలింపునకు ఇచ్చిన విరామం పొడిగించవచ్చని లేక కొన్ని రోజుల పాటు వాయిదా వేయవచ్చని చెప్తున్నారు. అయితే డీపోర్టేషన్ ఆపరేషన్లో భాగంగా ఇటీవల గ్వాటెమాలా, పెరు, హెండరూస్ తదితర దేశాలకు అమెరికా వందల మంది అక్రమ వలసదారులను తరలించింది. గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి $4,675 ఖర్చయినట్లు అంచనా. సాధారణ టికెట్ ధర $853తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. అయితే ఐసీఈ చార్టెడ్ విమానాల కన్నా సైనిక విమానాలే ఖరీదైనవి. ఈ చార్టెడ్ విమానాలపై గంటకు $17,000 చొప్పున ఒక్కొక్కరిపై $630 వ్యయం ఖర్చవుతుంది. అదే C-17 అయితే గంటకు $28,000 వ్యయం పడుతుంది. ఈ లెక్కలు మొత్తం అమెరికా నుంచి గ్వాటెమాలాకు మాత్రమే. అదే భారత్ వరకు అయితే ఈ వ్యయం భారీగా పెరిగిపోతుందని సమాచారం. దీంతో కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో వెళ్తుంటాయి. ఇతర దేశాల్లో గగనతల నిబంధనలు, మిలిటరీ బేసుల్లో ఇంధనం నింపుకోవడం, ఇతరత్ర కారణాలతో వీటి ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే భారత వలసదారుల విమానం అమెరికా నుంచి బయలుదేరిన 43 గంటల తర్వాత అమృత్సర్లో దిగింది. అలాగే ఆ విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే వలసదారుల తరలింపునకు మొత్తంగా $1 మిలియన్ పైనే ఖర్చయినట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో వలసదారుడిపై $10,000 పైనే ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే $8,74,000 ఖర్చు అన్నమాట. అందరికంటే ఎక్కువగా భారత అక్రమ వలసదారులకే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా అక్రమ వలసదారుల విషయం పక్కన పెడితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. భారత్కు చెందిన 18,000 మందిని గుర్తించామని అమెరికా చెప్పింది. మరి వీరందరినీ ఎలా తరలిస్తారన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. అందుకే కొన్ని రోజుల పాటు ఈ తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేయాలని అమెరికా భావిస్తుంది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.